నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలను ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఫైనల్ ఆన్సర్ కీని కూడా యాడ్ చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అనుకున్న సమయం కన్నా ముందుగానే కాన్పూర్ ఐఐటి రిజల్ట్స్ ప్రకటించేసింది. రేపటి నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది 6 విడతల్లో అంటే జూన్ 14, 21, 28 అలాగే జూన్ 4, 10, 16 తేదీల్లో సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఫస్ట్ ఫేజ్ లో జూన్ 11 వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఐఐటి ఢిల్లీ జోన్ కు చెందిన రజిత్ గుప్తా 332 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించాడు. మొత్తం మీద దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పేపర్ 1లో 100% సాధించారు. ప్రవేశ పరీక్ష యొక్క 2 సెషన్స్ లో మొత్తం 15,39,848 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జూన్ 3న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈసారి 6 విడతల జోసా కౌన్సిలింగ్ జరగనుంది. గత ఏడాది 5 రౌండ్ల కౌన్సిలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా 2 సార్లు మాక్ సీట్ల అలాట్మెంట్ నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు రావచ్చు. ఈసారి మొత్తం 127 విద్యా సంస్థల్లో జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ఐసెట్ రాత పరీక్షను జూన్ 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అందుకు తగిన విధంగా ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 8, 9 తేదీల్లో మొత్తం 4 షిఫ్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. భారతదేశంలోని ప్రముఖ ప్రీ స్కూల్స్ బ్రాండ్ అయిన హలో కిడ్స్ హైదరాబాద్ వ్యాప్తంగా 100 కేంద్రాలను స్థాపించాలనే ప్రణాళికను ప్రకటించింది. ఇప్పటి వరకు భారతదేశంలో హలో కిడ్స్కు 1031 శాఖలు ఉన్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కోచింగ్ సెంటర్స్ నియంత్రణ చట్టం 2025 అనే బిల్లును ప్రతిపాదించింది. ఇది కోచింగ్ సెంటర్ల నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లులో ప్రతిపాదించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కోచింగ్ సెంటర్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకూడదు. ఫీజులు సహేతుకంగా అలాగే హేతుబద్ధంగా ఉండాలి. మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించకుండా విద్యార్థులకు కనీసం 4 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించాలి. విద్యార్థులకు సురక్షితమైన, క్రమశిక్షణ గల, అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో కోచింగ్ సెంటర్ల కోసం ఒక నియంత్రణ సంస్థను కూడా ఏర్పాటు చేయాలి. ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం అలాగే రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం వంటి చర్యలు కూడా తీసుకోబోతున్నారు అధికారులు. భారతదేశంలో మిజోరాం రాష్ట్రం మొదటిసారిగా 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధృవీకరించింది. ఐఐటి ఢిల్లీ 2025 విద్యా సంవత్సరం నుంచి 4 సంవత్సరాల BS ఇన్ కెమిస్ట్రీ కోర్సును ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచిలర్స్ ఇన్ సైన్స్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశం జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా లభిస్తుంది. జోసా ద్వారా సీట్ కేటాయింపు జరగనుంది. ఏపీలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు వేసవి సెలవుల అనంతరం జూన్ 2న తిరిగి ప్రారంభమయ్యాయి. సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు కొనసాగాయి. అయితే జూనియర్ కాలేజీలు జూన్ 2న తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 6న విధుల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. ఏపీ న్యాయ విధానం ఆధ్వర్యంలో 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు జూన్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ పాలనాధికారి అంటే విలేజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 10,954 నియామక పత్రాలు ఈ రోజున పంపిణీ చేయబడుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.